పెట్టేసి ఇవ్వాలి. దుర్గాకుమార్ గారు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొడాలి నాని వెనుకందిలో కొనసాగుతూ ఉన్నారు. ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నట్లుగా అక్కడ వెనిగండ్ల రాము గారు ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి, ఆయన మొదటి 2 రౌండ్లో కూడా 3000 మెజారిటీ పైగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఏంటి కొడాలి నాని గారు ఈసారి ఓడిపోయేటువంటి అవకాశం ఉందా? ఈ లీడు వెనిగళ్ల రాము గారి లీడు కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే ఇతను కొడాలి నాని అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోవటమే కాదు, కొడాలి అదే గుడివాడ నియోజకవర్గాల ప్రతిష్టను కూడా దెబ్బతీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి గుడివాడ నియోజకవర్గం అంటే ఒక బూతుల నియోజకవర్గమా, ఆ బూతుల మంత్రి అనే ఒక ప్రాంతానికి అప్రదిష్ట తెచ్చాడు. కాబట్టి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. గతంలో నువ్వు తెలుగుదేశంలో